మనం చూడాలి కానీ వెళ్ళి దగ్గరలో ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క స్టోరీ. ఈ బస్సు ఎక్కుతున్నారు చూసారా, అవ్వడండి మన ఆంధ్రాలో అందాలు లేవని చెప్పింది. మొత్తం మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. చేద్దాం ఈసారి గట్టిగా చేద్దాం. చూసిన విలేజ్ వ్యూ, ఈ వ్యూ చూడండి. బ్యాంబూ చికెన్ బాగుంది బాగుంది బాగుంది, ఎన్నిసార్లు చెప్తాను బాగుందని. జైపూర్ అట్లా జరిగిపోయింది అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ పాడేరు బస్ స్టాండ్లో ఉన్నాము. మన ఛానల్లో 22nd వీడియో. ఆల్రెడీ 22nd వీడియో పాడేరు నుంచి, చోడవరం నుంచి స్టార్ట్ చేసి పాడేరు వద్దాం అనుకున్నాను. ఇంట్రడక్షన్ ఇచ్చి అక్కడ బస్సు లేక పల్లె వెలుగు బస్సు లేక జీప్ ఎక్కి చేశాను. పాడేరు నుంచి అరకు వెళ్ళడానికి బస్సు అయితే నా ముందు ఉంది. అది కాదు నేను చేద్దాం అనుకున్నది. ఇంకా ఇంటీరియర్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి కనుక్కొని జర్నీ అయితే చేద్దాము. ఇప్పటి వరకు మొత్తం ఏదో అయిపోయింది ఈ 2 వ్లాగులు. చేద్దాం ఈసారి గట్టిగా చేద్దాం. పాడేరు నుంచి పాడేరు బస్ స్టాండ్ వ్యూ. పాడేరు బస్ స్టాండ్ వ్యూ అంటే మనకు బాగా గుర్తుకొచ్చేది కొండలు. ఇక్కడ ఆల్రెడీ 2 బస్సులు ఉన్నాయి. ఇక్కడేమో విశాఖపట్నం పాడేరు ఉంది, అక్కడ అరకు వ్యాలీ వెళ్ళి బస్సు అయితే ఉంది. వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ కౌంటర్లో కనుక్కొని దాని తర్వాత డిసైడ్ అవుతాం ఏం చేద్దామని చెప్పి. పాడేరు బస్ స్టాండ్ నుంచి వ్యూ చూసుకుంటే ఇది ఫుల్ క్రౌడ్, ఫ్రీ బస్ ఎఫెక్ట్. నేను పాడేరు నుంచి జ్వాలపుట్టు వరకు జర్నీ చేద్దాం అనుకున్నాను. 11:45 బస్సు, కానీ ఈ క్రౌడ్ అంతా జ్వాలపుట్టు వరకు అంట. ఆ బస్సు ఎక్కుతారంట. ఇంక నేనే ఎక్కుతాను అనుకున్నాను. అందుకే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అరకు వ్యాలీ వెళ్ళే బస్సెస్ అయితే వస్తాయని చెప్పారు. అరకు వ్యాలీ బస్సెస్ అయితే ఎక్కుదాము. ఎక్కి అరకు ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇక్కడ బస్సులు ఎక్కుతున్నారు చూసారా, ఆ గేట్లోంచి వెళ్తే ఖాళీ ఉండట్లేదని చెప్పి కన్నాలను చూరేస్తున్నారు. ఇక్కడైతే తీసుకున్నాను 45 కిలోమీటర్స్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ITDA పాడేరు. ఇక్కడ మొత్తం మనకి CRPF వాళ్ళే అంటారు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ. మనకి చుట్టుపక్కల అన్నిటికి మెయిన్ పాడేరు అన్నమాట. బస్సుల స్ట్రెంత్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు. నా బ్యాడ్ లక్, ఫ్రంట్ సీట్ అయితే దొరకలేదు. వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది. చాలా ఈ రోడ్లో ఎన్నిసార్లు జర్నీ చేసినా చెయ్యాలి అనిపిస్తూనే ఉంటుంది. అంత బాగుంటాయి అన్నమాట వ్యూస్. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ ఇలాగే ఇంకొంతమందికి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్. కొంతిలి అనే విలేజ్కి అయితే వచ్చేసాము. హుకుంపేట కట్ తీసుకోవాలంట. హుకుంపేట మార్కెట్లో ఉంది. ఇక్కడ జనాలు బాగా అబ్జర్వ్ చేయండి, జూమ్ చేస్తాను. ఏం తేడా ఉందో కామెంట్ అయితే చేయండి. వాళ్ళ ముక్కులకు చూసారు ఒక్కొక్కరికి. మొత్తం మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. ఈ అడవుల్లో దొరికి వేర్లు కూడా అమ్ముతున్నారు అక్కడైతే. వేర్లు, మొక్కలు, అరటికాయలు వెరైటీగా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కానీ కనపడుతున్నాయి. అరటికాయలు వెరైటీగా ఉన్నాయి. అంతా కొంచెం ఇక్కడ ఫుడ్డు అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకోటి పప్పు దినుసులు అంటారు కదా, అడవుల్లో దొరికివి. అవి కూడా మనకి తూకం వేసి కాదు, తవ్వల లెక్కన అమ్ముతున్నారు. మన వాళ్ళ సినిమా షూటింగ్లు తీసుకోవడానికి అక్కడికక్కడికి పోవడం కాదు, కానీ మన అరకు కొండల్లో తీసుకుంటే బెస్ట్. మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. అరకునే కాదు, ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా ప్లేసెస్లో బెస్ట్ వ్యూస్ అయితే ఉన్నాయి. మనకి ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ ఎండింగ్కి మనకి సీజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇచ్చాడు ఫుల్ బిజీగా ఉంటాయి మనకి అరకు సైడ్ అంతా. రూమ్స్ అయితే ఫుల్ కాస్ట్, ప్రతిదీ కాస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు అరకు మీరు ట్రైన్ మీద వెళ్ళినప్పుడు అరకు స్టేషన్లో స్టే చేయాలనుకుంటే మీకు అరకు స్టేషన్లో IRCTC రూమ్స్ అయితే ఉంటాయి. అరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళిన తర్వాత IRCTC రూమ్స్ అయితే ఉంటాయి. చాలా చీప్గా ఉన్నాయి. నేను లాస్ట్గా అరకు వెళ్ళినప్పుడు అయితే చూశాను. మీరు ఎప్పుడన్నా అరకు వెళ్ళి మీకు ఇట్లా సింగిల్గా వెళ్ళి మీకు రూమ్ తీసుకొని డబ్బులు వేస్ట్ అనుకున్నప్పుడు IRCTC రూమ్స్ అయితే ట్రై చేయండి. కొంచెం వెదర్ అంతా కొంచెం మాసాడ అనే ఊరు వచ్చింది. మాసాడ ఎన్ని చిన్న విలేజ్లు. వీళ్ళకి ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి హుకుంపేట లేదా అరకు లేదంటే పాడేరు ఇటు పోవడం తప్ప వీళ్ళకి ఏమైనా కావాలంటే కష్టమే. మ్యాక్సిమం ఇటు సైడ్ కూడా జనాలు ఆవుల్ని మేపుకుంటూ ఎట్లాగే వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. కానీ
ఏదో ఎక్కడికో పనికి పోవాలి, ఏదో చెయ్యాలని కాకుండా వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యి బతుకుతున్నారు ఇక్కడ. చూసారా ఎంతంత కర్రలు మోసుకొస్తున్నారో. మనం అంత బరువు మోయాలంటే నడుం జారిపోతుంది అంట. నడుం కాదు, అది లేపాలని ఆలోచన వస్తేనే మనకు నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు మాత్రం ఈ అడవుల్లో దొరికి ఫుడ్ తిని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. కీచిముండా స్ట్రైట్ అంటే కీచిముండా జామీగూడ. ఇది జామీగూడ విలేజ్. ఇటు సైడ్ వర్షాలు బాగా పడుతున్నాయి. ఎక్కడ చూసినా వాటర్ అయితే ఫుల్ ఉంది. చూసారా వ్యూ? ఈ అమ్మాయి ఉంది, స్వర్గమే స్వర్గం ఈ వ్యూ అయితే. అక్కడ మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది, దూరంగా కనబడుతుంది మీకు మినీ వాటర్ ఫాల్. నేను లాస్ట్గా బస్ ఫ్లాగ్ చేసినప్పుడు ఈ వెదర్ అంతా అంత క్లియర్గా లేదు, కొంచెం క్లమ్జీగా ఉంది. దానివల్ల పెద్ద ఏమీ చూపించలేకపోయాను. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ వాటర్ ఫ్లో చూడండి ఎంత బాగా అవుతుందో. ఎక్కలేకపోతుంది బస్సు, ఎక్కదు. ఎందుకు ఎక్కుతుంది? విలేజ్ వ్యూ, ఇందాక చూసిన విలేజ్ వ్యూ. లాస్ట్ వ్లాగ్లో కూడా నేను చూపించాను మన ఛానల్లో, ఒక వ్లాగ్ తీసానని చెప్పి. ఆ వ్లాగ్లో కూడా ఉంటుంది ఆ విలేజ్. ఒకసారి చూడండి దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో. మనం చూడాలి కానీ వెళ్ళి దగ్గరలో ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క స్టోరీ. ఈ విలేజ్ చూడండి, టీటింగ్ వలస అంట. గడ్డి మొప్పుని తీసుకెళ్ళి పైన పెట్టారు, కిందన పడితే మళ్ళీ ఎవరైనా పట్టిపోతారనా. రంగశీల సావడి అంటే ఇక్కడేమో ఇప్పుడు వచ్చిన విలేజ్ పేరు. ఇప్పుడు విలేజెస్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే ఉన్నాయి. ఇందాక రంగశీల సావడి చూసాము, ఇది విలేజ్ రంగశీల. విలేజ్కి ఒక 15 ఇళ్ళు ఉంటాయేమో. ఆ రంగశీల సావడిలోనేమో 15, రంగశీల అడుగు మళ్ళీ ఊరికి దూరంగా కొన్ని విలేజెస్ పొలాల మధ్యలో. ఈ వర్షానికి వాటర్ వస్తుంది కదా, వాటర్ కొండ నుంచి కారి అక్కడ మనకి నల్లగా దారులు కనబడుతున్నాయి కదా, వాటర్ కారిన మచ్చలు అవన్నీ. బొడిగ పొట్ట ఇది. పయ్యనుంది బోడిగ పొట్ట. ఆ కర్వ్స్ చూసారు, కర్వ్స్. అది ఈ రోడ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే బస్ కన్నా బైక్ చాలా బెస్ట్. నెక్స్ట్ లెవెల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్ని అయితే. ఎట్లాంటి టైంలో జర్నీ చేయాలంటే రోడ్లో మరీ అంత ఎండ ఉండకూడదు, వర్షం ఉండకూడదు. ఎండ ఉండాలి కానీ చల్లగా ఉండాలి. ఆ టైంలో జర్నీ చేస్తే, ఇక ప్రజెంట్ నేను జర్నీ చేస్తున్నాను కదా, ఇట్లాంటి టైంలో జర్నీ చేస్తే మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ రోడ్లో. అరకు వచ్చారంటే మీరు విశాఖపట్నం నుంచి ఈ రోడ్లో అయితే మీరు రారు, అది వేరే రూటు. ఇటు సైడ్ ఏంటంటే ఇది హైవే. ఒకప్పుడు హైవే అంటే ఇది కూడా గొట్ల రోడ్డు ఉండేది, ఇప్పుడు హైవే మాట. ఇది NH 516 ఈ అప్పుడు హైవే, కానీ దీన్ని నెక్స్ట్ లెవెల్గా చేసిన తర్వాత ఇంకా బాగుంది. జర్నీ స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకి రోడ్కి అటు పక్కన నెక్స్ట్ లెవెల్ యూస్ ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఎండ ఎక్కువ ఉందంటే మనం ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక పక్కన చల్లదనం ఉండాలి, గాలి చల్లగా ఉన్నప్పుడు జర్నీ చేస్తేనే అది ఫీల్ అవ్వగలం మనం అయితే. అరకు స్ట్రైట్ బెల్లపుట్ట లెఫ్ట్. ఇట్లా పోవాలి బెల్లపుట్టకి. ఎవడండి మన ఆంధ్రాలో అందాలు లేవని చెప్పింది? ఆ అందాల కోసం ఎక్కడికో పోతున్నారు, కానీ వచ్చేయండి నవంబర్లో బ్యాగ్స్ ఎత్తుకొని అరకు అయితే వచ్చేయండి ఎంజాయ్ చేయడానికి. ఎలా రావాలో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా చెప్తాను. ట్రైన్లో ఎలా రావాలి, బస్సులో ఎలా రావాలి, బైక్స్తో ఎలా రావాలి, అది కూడా నేను చెప్తా. వచ్చేయండి. బుల్గూడ అంటే ఊరు. డంబ్రిగూడ, జ్వాలాపుట్, గోవిందా అయిపోయింది. చెయ్యాలి. జ్వాలాపుట్ బాగుంటాయి వ్యూస్ అని విన్నాను. అండ్ ఇటు సైడ్ ఉన్న జనాల ఫేస్ కట్ చూసుకుంటే కొంచెం మనకి ఒరిస్సా సైడ్ వాళ్ళ ఫేస్ కట్లా ఉంటుంది.
మీకు చాపరాయి వాటర్ ఫాల్స్ తెలుసు కదా, అది ఈ రూట్లోనే తగులుతుంది మనకి. ఈ రూట్లోనే చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. గుంట సీమ, ఇక్కడ గుంట సీమ కొంచెం పెద్ద ఊరు వచ్చింది. డంపే కూడా పెద్ద ఊరు మాట. మనకి ఇచ్చడి కటింగ్ తీసుకుని వెళ్ళిపోయామంటే గుంట సీమ అంట. ఇక్కడ నుంచి ఆ కొండ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. చాపరాయి జలపాతం అంట. ఇక్కడ పార్కింగ్, బ్యాంబూ చికెన్, గుమ్మలు ఆడిపోయే స్మెల్ వస్తాయి చాపరాయి వచ్చిందంటే. చికెన్ కబాబ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. రోడ్డుకి అచ్చేడు ఉంటుంది చాపరాయి వాటర్ ఫాల్స్. మనం ఇచ్చేడి పోతున్నాం కాబట్టి మనం కవర్ చేసేది అంతా ఏమీ ఉండదు. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడో 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, లేదా ఎప్పుడో 3 ఉన్నప్పుడు వచ్చి కవర్ చేయాలి. ఇటు సైడ్ కాదు, అటు సైడ్ కవర్ చేయాలి. అరకు నుంచి పాడేరు కవర్ చేయాలి. అటు సైడ్ ఇంకా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఇటు ఈ రూట్లో జర్నీ చేస్తున్న ప్రతిసారి కొత్త ప్లేస్లో జర్నీ చేస్తున్న ఫీల్. కానీ నేను ఫస్ట్ వ్లాగ్ మొదలయ్యేటప్పుడు ఆ పాడేరు బస్ స్టాండ్ చూసే ఈ పాడేరు నుంచి మళ్ళీ ఇదే రూట్లో జర్నీ చేయాలా, ఏం వ్లాగ్ తీస్తారా బాబు అనుకున్నా. కానీ ఇప్పుడు వ్లాగ్ తీస్తుంటే ఇంకా ఎనర్జెటిక్గా ఉంటున్నాం, కానీ అసలు డల్ అవ్వాలనిపించలేదు. అట్లాంటి వ్యూస్, అట్లాంటి లొకేషన్స్ కనబడితే ఉన్నాయి. మరి కానీ విజయనగరం ఇక్కడ నుంచి 93 కిలోమీటర్స్ అంట. ఇటు సైడ్ కూడా విజయనగరం వెళ్ళొచ్చా? బస్సు కొడుతున్నాడు భయ్య, 60 కొడుతున్నాడు, మామూలుగా కాదు. రోడ్డు బాగుంటే 60 అంటే 70 అయినా కొట్టచ్చు. పల్లె వెలుగు బస్సెస్కి మినిమం 60 లిమిట్ ఉంటుందిలో ఉంది. 60 కొడుతున్నాడు. కొండను కోసి రోడ్డు వేసారు ఇక్కడ. దీని నుంచి కూర్చొని సీటు పగిలిపోతుంది. కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది కొంచెం. ఈ వ్యూ చూడండి, అక్కడ క్లౌడ్స్, బ్లూ స్కై, కింద నాకు వచ్చిన వాటర్ క్రాసింగ్, ఈ పక్కన పశువులు. బాగుంది. ఎన్నిసార్లు చెప్తాను బాగుందని, మీరే చెప్పండి ఎలా ఉందో. బాగుంటుంది, ఎందుకు బాగోదు, మన ఆంధ్ర కాబట్టి బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా తేనె పరిశ్రమ అని. ఇదిగో ఇట్లా బాక్సులో బట్టి తేనెని పండిస్తారు. ఫ్రంట్ క్యాబిన్ నుంచి ఈ వ్లాగ్ తీసేలా ఉంటే చాలా బాగుంది వ్యూస్ అయితే. మనం ఏం చేయలేం, అట్లా జరిగిపోయింది అంతే. నేను 90% ట్రై చేస్తాను ఫ్రంట్ క్యాబిన్ కోసం, కానీ అందులో ఒక 2 or 3 దొరుకుతాయి అన్నమాట. 2% 3% ఎక్కడో రేర్గా. ఇప్పుడు పల్లె వెలుగు బస్సెస్ ఫ్రీ బస్సెస్ పెట్టేశారు కదా. ఫ్రీ బస్సెస్ పెట్టేసినప్పటి నుంచి మనకి ఏంటంటే దొరకట్లేదు సీట్స్. ఇప్పుడు బస్సులో మగవాళ్ళు ఒక 5-6 ఉన్నారనుకో, లేడీసే ఉన్నారు పొలమని. లేడీస్ని దోసుకొని మనం బస్సు ఎక్కలేం కదా స్టార్టింగ్లో. సో వాళ్ళు ముందు వచ్చేస్తున్నారు కాబట్టి కూర్చుండిపోతున్నారు. మనం బ్యాగ్ వేసుకొని, కచ్చీఫ్ వేసుకొని, వేసుకుని వాళ్ళకి అనవసరం జరిపేస్తున్నారు, కూర్చుండిపోతున్నారు అంతే. ఏమన్నా అంటే ముందు లేడీస్ సీట్లు అంటున్నారు. ఎట్లా ఉంది మాట ఇక్కడ సిచ్యువేషన్. ఇదే స్పాట్ మన డార్లింగ్ సినిమాలో ఉంటుంది. ప్రభాస్, కాజల్ అగర్వాల్ సీన్ అయితే ఉంటుంది. దీనిలో ఎంతమందికి తెలిసి స్పాట్ గురించి కామెంట్ అయితే చేయండి. నాకు చిన్నప్పుడు అరకు అంటే తెలిసింది ఇది ఒకటే, ఆ సినిమా చూసిన తర్వాత. జైపూర్, ఇంకో ఇటు సైడ్ జైపూర్ వెళ్తారంట. మన రాజస్థాన్లో ఉన్న జైపూర్ కాదు, ఇటు సైడ్ ఒక జైపూర్ ఉంది. జైపూర్ జంక్షన్ బస్ స్టాండ్, NH516E. అరకు బస్ స్టాప్, ఇదే బస్ స్టాప్ అరకు. ఇదంతా మార్కెట్ ఏరియా, అరకు సంబంధించిన మార్కెట్ ఏరియా అన్నమాట. చిన్న షాపులు ఉన్నాయి.
అదే మార్కెట్ రాజు వచ్చామంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి మనం బయటపడాలంటేనే ఈ బస్సులో 15 మినిట్స్ పైన పడుతుంది. అరకు వ్యాలీ స్ట్రైట్ కొర్రాయి లెఫ్ట్ కటింగ్ తీసుకోవాలి, కొర్రాయి ఇలాగా. అరకు రైల్వే స్టేషన్ వచ్చేసింది మనకి. ఇది అరకు రైల్వే స్టేషన్ స్టాప్. అటు సైడ్ ఉంటుంది అరకు రైల్వే స్టేషన్. చాలా వరకు ఇక్కడ దిగిపోతున్నారు. మనకి 3:30కో 3కో ఉంటుంది ఒక ట్రైన్ అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నంకి. ఫైనల్గా అరకు వ్యాలీ అయితే వచ్చేసాము. 45 కిలోమీటర్ల స్వర్గం. నేను ఇప్పటివరకు ఎంత అద్భుతమైన దాన్ని అయితే ఎక్కడా చూడలేదు. అంత బాగున్న వ్యూస్ అయితే మీరు చూసే ఉంటారు. అరకు నుంచి ఎక్కడికి వెళ్ళాలో నాకు ఐడియా లేదు. నేను అనుకున్న ప్లాన్ ఒకటి, జరుగుతున్న ప్లాన్ ఒకటి. నెక్స్ట్ మరి ఎక్కడికి చెందుతానో కూడా తెలీదు. ఒకసారి అరకు బస్ స్టాండ్లోంచి వ్యూ కూడా మీరు చూసేయండి. మనకు పాడేరు బస్ స్టాండ్ నుంచి వ్యూ సేమ్ అట్లాగే అరకు బస్ స్టాండ్ నుంచి బ్యూటిఫుల్ వ్యూ. మనకి అరకు రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇట్లాగే ఉంటుంది వ్యూ. మనం వచ్చిన బస్ అయితే ఇక్కడ ఉంది, పక్కన బస్ ఉంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.